జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్నేళ్ల పాటు కిడ్నీ సమస్యతో బాధపడ్డాడు. డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. 2 కిడ్నీలు పాడవడంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని, లేకపోతే కష్టమని వైద్యులు హెచ్చరించారు. అలాంటి సమయంలో ప్రసాద్ భార్య సునీత నేనున్నానంటూ ముందుకొచ్చింది. తన కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైంది. అయితే డాక్టర్లు అందుకు ఒప్పుకోలేదు. వేరే కిడ్నీ దాతను వెతుక్కోమన్నారు. అవసరమైతే భవిష్యత్తులో మళ్లీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రసాద్ భార్య కిడ్నీ ఉపయోగిద్దామన్నారు. ఎంతో ఎదురుచూపులు వెతుకులాట్ల తర్వాత కిడ్నీ దాత దొరికారు. ఆపరేషన్ కు లక్షల్లో ఖర్చవుతుందన్నారు. అతని పరిస్థితిని అప్పటి మంత్రి ఆర్కే రోజా, నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాలతో చికిత్సకు కావలసిన డబ్బు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరు చేశారు. అలా 2023లో పంచ్ ప్రసాద్ కు విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అప్పటి నుంచి ప్రసాద్ ఆరోగ్యంగా ఉంటున్నారు. తాజాగా అతను తన భార్యతో కలిసి ఓ టీవీ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏ భర్త చేయని పని తాను చేశాడు. సునీత గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రేమించుకున్న వాళ్లు కలిసి బతకడానికి పెళ్లి చేసుకుంటారు. కానీ నన్ను బతికించడం కోసమే ఆమె నన్ను పెళ్లి చేసుకుంది. నువ్వు చేసిన పనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు. మామూలుగా తల్లిదండ్రుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు కదా, నేను అదే చేయాలనుకుంటున్నాను అన్నాడు. అనడమే ఆలస్యం భార్యను కూర్చోబెట్టి తాంబూలంలో ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తన నెత్తిన చల్లుకున్నాడు. అది చూసి సునీత సైతం కన్నీళ్లు పెట్టుకుంది. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళ్లాలని, కానీ తన గురించి వదిలేసి నా చుట్టూ తిరిగిందంటూ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యాడు.